రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రులను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్య మిత్రుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. శుక్రవారం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముందు చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగింది. ఈ సమ్మె శిబిరానికి హాజరై మద్దతు తెలిపిన సిఐటియు నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలు పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 60 ప్రకారం 22,750 వేతనం చెల్లించమని సీఈఓ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హామీ తప్ప అమలుకు నోచుకోపోవడంతో ఆగస్టు 6న ప్రభుత్వానికి ట్రస్టుకు సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. సమ్మె నోటీసుకు ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 18 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డిపిఓ క్యాడర్ కల్పించి తక్షణమే 22,750 వేతన అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, సీనియారిటీ ప్రకారం ఆరోగ్య మిత్రులకు ప్రమోషన్స్ ఇవ్వాలని, పీహెచ్సీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులను తిరిగి పీహెచ్సీలో నియమించాలని, విధి నిర్వహణలో మరణించిన ఆరోగ్య మిత్రులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమ్మె చేస్తున్న ఆరోగ్య మిత్రులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి, ఆరోగ్య మిత్ర యూనియన్ జిల్లా అధ్యక్షులు గోలి నాగరాజు, కార్యదర్శి బూరుగు సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరేష్, లింగస్వామి, గోవిందరెడ్డి, ఆరోగ్య మిత్రులు భోజానాయక్, రవి, మల్లయ్య, శేఖర్, వేణు, రాధా, ఇందిరా, మధుసూదన్, వరలక్ష్మి, సంతోష, రోజా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరోగ్య మిత్రులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలో ఈ మూడో రోజు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సిఐటియుగా మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం. ప్రధానంగా ఈ యొక్క ఆరోగ్య మిత్రుల అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. 17 సంవత్సరాలుగా ఈ అతి తక్కువ వేతనాలతో చేయించడం అనేది సరైనది కాదు. డిపిఓ క్యాడర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి. ఆ ప్రకారం చూసినప్పుడు శాశ్వత స్వభావం కలిగిన పనులకు ఈ కాంట్రాక్టు విధానం అనేది ఉండకూడదు అనేది కూడా ఉంది. మరి ఇది ఒక ఆరోగ్య మిత్ర అనేది ప్రజలందరికీ సేవ చేయడానికి దశల వారీగా ₹1,00,000 బెనిఫిట్ నుంచి ఈరోజు 10 లక్షలకు ప్రజలకు ఉపయోగపడేందుకు బెనిఫిట్ పెంచిన పరిస్థితి. వాళ్లకు ప్రాసెసింగ్ చేసే ఈ ఆరోగ్య మిత్రులకు మాత్రం సరైన వేతనాలు ఇవ్వక, కనీస సౌకర్యాలు కల్పించక, సెలవులు ఇవ్వక ఇబ్బందులు అనేది గురి చేయడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వీళ్ళు డిపిఓ క్యాడర్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించి పిఆర్సీ కింద వేతనాలు అమలయ్యి, లేని ఎడల దశల వారి ఆందోళనలో అవసరమైతే నిరవధిక సమ్మె పనులు బంద్ చేసి సమ్మె చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నిర్వహణలో మరణించినటువంటి ఆరోగ్య మిత్రులకి ఎటువంటి ₹1 కూడా ఇచ్చే అవకాశం లేనందున మేము మరణించిన వ్యక్తి విధి నిర్వహణలో ఎవరైనా ఆరోగ్యంతో మరణిస్తే వాళ్ళకి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు వెట్టి చాకరీ నుంచి విముక్తి చేయాలని కూడా కోరుకుంటున్నాం. 2000 ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వారు మొత్తం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెట్టినారు. ఇది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది 2007 డిసెంబర్లో మేము ఎన్నికైనాము. ఈ జాబ్కి మేము చేసే జాబ్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ నెట్వర్క్ మిత్రగా షిఫ్ట్ చేస్తున్నాము. అయితే మాకు వచ్చే జీతం మాత్రం 2007లో మాత్రం 3,000 జీతం వచ్చింది మాకు. ఆ తర్వాత ప్రభుత్వం మారినాక ఇట్లనే ధర్నాలు చేసి అది చేసిన తర్వాత కొంచెం శాలరీ పెరిగింది. ఈ శాలరీతో పెరిగిన శాలరీతో మేము బతకాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మాకు క్యాడర్ అనేదే లేదు. 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చే జీతం కంటే కూడా మాకు ఇంకా తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారు. 13,500 జీతానికి చేయడం చాలా కష్టం అవుతుంది మాకు. మా పిల్లలను చదివించుకోవాలన్నా, మేము ఇంకేమన్నా చేసుకోవాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే డిపిఓ క్యాడర్.
డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ యూనిట్, ప్రాసెసింగ్ ఆఫీసర్, డాటా ఎంట్రీ, డిపిఓ క్యాడర్ని మాత్రం మాకు కల్పించాలి. ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ఫస్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే మాకు వచ్చే జీతంలోనే వాళ్ళకి సగం కమిషన్ పోతుంది. వాళ్ళ ద్వారా మేము లాస్ అవుతున్నాం, చాలా లాస్ అవుతున్నాం. ఇప్పటివరకు మాకు ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుందామన్నా కూడా మాకు ఏజ్ లేదు. ఈ ఏజ్ వల్ల మేము ఏ గవర్నమెంట్ జాబ్కి కూడా అర్హులం కాము. కాబట్టి ఇందులోనే ఉండాలి, చేసుకోవాలి. సరే ఎంతో అంత ఇస్తున్నారు మాకు, చేద్దాము అన్నతోని మేము చేస్తున్నాం.